హలో మూవీ లవర్స్. కొల్లా 2023 జూన్లో థియేటర్స్లో రిలీజ్ అయిన మలయాళం మూవీ ఇది. 2 ఏళ్ల తర్వాత ఈ మూవీ ఇప్పుడు తెలుగులో ఈటీవీ విన్లో స్ట్రీమింగ్కి వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ సూరజ్ వర్మ డైరెక్షన్లో రజిషా విజయన్, ప్రియా ప్రకాష్ వారియర్లు లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక హిస్ట్ థ్రిల్లర్. 2 అవర్స్ డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. కొల్లా అంటే రాబరీ అని అర్థం, అంటే తెలుగులో దోపిడీ అని. టైటిల్కి తగ్గట్టే ఈ మూవీ కథంతా ఒక దోపిడీ చుట్టూనే తిరుగుతుంది. యానీ, శిల్ప అనే 2 అమ్మాయిలు ఒక చిన్న విలేజ్లో బ్యూటీ పార్లర్ పెట్టి ఆ బ్యూటీ పార్లర్ పక్కనే ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులో దోపిడీకి ప్లాన్ చేసి ఆ ప్లాన్కి తగ్గట్టే ఆ బ్యాంకులో దోపిడీ చేస్తారు. అసలు వాళ్ళు ఈ దోపిడీని ఎందుకు చేస్తారు, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి, చివరికి ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. కేరళలోని మలప్పురం డిస్ట్రిక్ట్ లో జరిగిన చలంబ్రా బ్యాంక్ రాబరీని బేస్ చేసుకుని రైటర్స్ డియో బాబీ సంజయ్ రాసిన కథతో తీశారు ఈ మూవీని. సింగిల్ లైన్ స్టోరీగా వినడానికి బానే ఉన్న ఈ కథని ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సూరజ్ వర్మ 100% సక్సెస్ అవ్వలేకపోయాడు అనిపించింది నాకైతే. స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ బానే ఉన్నా ఆడియన్స్ ని ఎగ్జైట్ చేయగలిగే ట్విస్టులు గానీ, క్యూరియాసిటీని జనరేట్ చేయగలిగే సస్పెన్స్ గానీ లేకపోగా, ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా స్ట్రాంగ్ గా లేకపోవడం, మూవీ ఎండింగ్ కూడా ప్రెడిక్టబుల్ గా ఉండడంతో ఓవరాల్ గా ఈ మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది నాకైతే. పోలీసులకు యానీ, శిల్పాలకు మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా సాగిన ఈ మూవీలో అసలు యానీ, శిల్పాలు బ్యాంక్ రాబరీ చేయడానికి మోటివ్ ఏంటనే విషయాన్ని కానీ, వాళ్ళిద్దరి గతాన్ని కానీ సరిగా ఎక్స్ప్లోర్ చేయకపోవడం కూడా ఈ మూవీకి మైనస్ అయింది. యానీగా రజిషా విజయన్ తన రోల్లో జీవించేసింది. శిల్పగా ప్రియా ప్రకాష్ వారియర్ యాక్టింగ్ బాగుంది, కానీ తన క్యారెక్టర్ ని ప్రాపర్ గా డిజైన్ చేయకపోవడం వల్ల తన యాక్టింగ్ తేలిపోయింది. ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్ ఫరూక్ రెహమాన్ గా వినయ్ ఫోర్ట్ యాక్టింగ్ బాగుంది. స్టీఫెన్ గా ఎలెన్సియర్, ఆటో డ్రైవర్ గా షెబిన్ బెన్సన్ల పెర్ఫార్మెన్స్లు కూడా బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే మూవీ చూస్తున్నంతసేపు 2020లో వచ్చిన దుల్కర్ సల్మాన్ మూవీ కనులు కనులను దోచాయంటే మూవీని గుర్తు చేసిన ఈ మూవీ ఆ మూవీ నచ్చిన వాళ్లకు నచ్చే ఛాన్స్ ఉంది. హైస్ట్ థ్రిల్లర్స్ నచ్చే ఆడియన్స్ కూడా ఓటీటీలోనే కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.